కళాశాల గణితం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఈసెట్ 2015లో ఇచ్చినటువంటి డిఫరెన్షియేషన్ క్వశ్చన్స్ ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే f(x) అనే ఫంక్షన్ ఇచ్చారు. అయితే ఈ ఫంక్షన్ అనేది x=1 దగ్గర డిఫరెన్షియబుల్ అన్నాడు. అయితే ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కోమన్నారు. ఇది ఇప్పుడు ఈ ఫంక్షన్ అనేది డిఫరెన్షియబుల్ అన్నాడు x=1 దగ్గర. కాబట్టి డెరివేటివ్ ఆఫ్ f(x) at x=1 minus is equal to derivative of f(x) at x=1 plus 1 plus దగ్గర డెరివేటివ్ చేస్తే ఏదైతే వాల్యూ వచ్చిందో 1 మైనస్ దగ్గర కూడా మనం డిఫరెన్షియేషన్ చేస్తే అదే వాల్యూ వచ్చింది. కండిషన్ డిఫరెన్షియబుల్ అన్నాడు కాబట్టి ఈ కండిషన్ వాడితే కనుక ఇప్పుడు ఏమైంది, x1 మైనస్ అంటే 1 కన్నా తక్కువ, ఇది కేసు. అక్కడ f(x) వాల్యూ వచ్చేసరికి ax² మైనస్ b, కాబట్టి దీనికి డెరివేటివ్ చేయాలి. ఏ రాశాను, x² కి 2x మైనస్ b కి 0. ఇక్కడ 1 ప్లస్ దగ్గర f(x) అంటే ఇంకా 1/mod x. ఇది ఇప్పుడు 1/x లాగా ఉంది కాబట్టి దీనికి డెరివేటివ్ రాస్తే -1/mod x². కానీ ఇది x కాదు కాబట్టి దీనికి మళ్ళీ డెరివేటివ్ చేస్తే కనుక mod x కి mod x/x. x ప్లేస్ లో ఎంత రాయాలంటే 1 రాయండి. x ప్లేస్ లో కనుక 1 రాస్తే అప్పుడు ఏమైంది, ఇక్కడ 2a, x ప్లేస్ లో 1 రాస్తే కనుక 2a × 1 అంటే 2a. ఇక్కడ కనుక 1 రాస్తే కనుక -1, ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1. కాబట్టి ఫైనల్ గా దీని మొత్తం ప్లేస్ లో కనుక x=1 రాస్తే కనుక -1 వచ్చింది. దీని నుంచి ఇప్పుడు ఏ వాల్యూ వచ్చేసరికి -1/2. మనకి ఇక్కడ ఏమన్నాడు, డిఫరెన్షియబుల్ అన్నాడు. డిఫరెన్షియబుల్ అంటే కనుక ఆల్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్ ఆర్ కంటిన్యూయస్. ఆల్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్స్ ఆర్ కంటిన్యూయస్. కాబట్టి ఈ ఫంక్షన్ అనేది ఖచ్చితంగా కంటిన్యూస్ అవుతుంది. కాబట్టి లిమిట్ x → 1 మైనస్ f(x) ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x → 1 ప్లస్, అంటే లిమిట్ వాల్యూ అనేది 1 మైనస్ దగ్గర ఏదైతే వచ్చిందో 1 ప్లస్ దగ్గర కూడా అదే వచ్చింది కంటిన్యూస్ అంటే. ఇప్పుడు దీనికి రాసామనుకున్నా లిమిట్, ఇక్కడ దీనిలో కనుక సబ్స్టిట్యూట్ చేస్తాను కనుక a × 1 - b ప్లేస్ లో కనుక bనే రాశాను ఈక్వల్ టు లిమిట్ 1 ప్లస్ దగ్గర ఫంక్షన్ వచ్చేసరికి 1/mod x. దీని ప్లేస్ లో x ప్లేస్ లో కనుక 1 పెడితే కనుక అప్పుడు 1/mod(1). ఫైనల్ గా a - b = 1 వచ్చింది. ఇక్కడ ఈ ఏ వాల్యూ తీసుకొచ్చి దీనిలో కనుక పెడితే అప్పుడు ఏమవుతుంది, -1/2 - b = 1. ఈ -b ఇటువైపు తీసుకొస్తాను ప్లస్ b, 1 ఇటువైపు తీసుకొస్తే కనుక -1. ఫైనల్ గా -1 అంటే కనుక -1/2 -1 అంటే కనుక -3/2. ఫైనల్ గా b వాల్యూ వచ్చేసరికి -3/2 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు, y = sin x ప్లస్ cos x. అయితే dy/dx కనుక్కోమన్నాడు. ఎక్కడ x=4π/3 దగ్గర. దీనికి డెరివేటివ్ చేయాలి. ఇప్పుడు y కి డెరివేటివ్ చేస్తే dy/dx. ఇది ఇప్పుడు ఎలా ఉంది, (x) లాగా ఉంది. (x) అంటే కనుక mod x/x. ఇక్కడ x ప్లేస్ లో sin x ఉంది కాబట్టి sin x రాశాను. కానీ ఇది x కాదు కాబట్టి దానికి మళ్ళీ డెరివేటివ్ చేస్తే sin x కి cos x. ఇది కూడా ఇప్పుడు mod x లాగా ఉంది. mod x కు డెరివేటివ్ mod x/x. x ప్లేస్ లో cos x ఉంది కాబట్టి cos x రాశాను. కానీ ఇది x కాదు కాబట్టి దానికి మళ్ళీ డెరివేటివ్ చేస్తే cos x కి -sin x. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఎక్కడ కనుక్కోమన్నాడు, x=4π/3 దగ్గర. అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చిన దాంట్లో x ప్లేస్ లో 4π/3 పెట్టాలి. ఫస్ట్ ఇక్కడ మనకి ఇక్కడ ఏమున్నాయి, sin x cos x ఉన్నాయి కాబట్టి దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే అది sin 4π/3 అవుతుంది, లేకపోతే cos 4π/3 వచ్చింది. కాబట్టి ఫస్ట్ వాటి వాల్యూస్ కనుక్కుందాం. sin 4π/3 వాల్యూ కనుక్కుందాం. దీన్ని ఇప్పుడు 4π/3 ఏమని రాయొచ్చు, π + π/3 అని చెప్పి రాసుకోవచ్చు. π + θ అంటే కనుక థర్డ్ క్వాడ్రంట్ లో సైన్ నెగిటివ్ కాబట్టి -180 వచ్చినప్పుడు సైన్ గానే ఉంటుంది. యాంగిల్ వచ్చేసరికి π/3 మైనస్ sin π/3 వాల్యూ వచ్చేసరికి √3/2. కాబట్టి sin 4π/3 వాల్యూ వచ్చేసరికి -√3/2 వచ్చింది. నెక్స్ట్ అదే విధంగా cos 4π/3 వాల్యూ కనుక కనుక్కుంటే కనుక cos ఆఫ్ π + π/3. π + θ అంటే కనుక థర్డ్ క్వాడ్రంట్ లో కాస్ నెగిటివ్ కాబట్టి మైనస్, ఇక్కడ పై వచ్చింది. పై వచ్చినప్పుడు కాస్ గానే ఉంటుంది. యాంగిల్ వచ్చేసరికి π/3 మైనస్ cos 60 వాల్యూ 1/2. కాబట్టి ఫైనల్ గా cos 4π/3 వాల్యూ వచ్చేసరికి -1/2. ఇప్పుడు ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. dy/dx at x=4π/3 అంటే x ప్లేస్ లో 4π/3 పెడితే ఏమైంది, sin 4π/3 అవుతుంది. దాని వాల్యూ వచ్చేసరికి -√3/2. ఇక్కడ మాడ్యులస్ ఉంది కాబట్టి +√3/2 అవుతుంది. కింద వచ్చేసరికి -√3/2 ఇంటూ cos x ప్లేస్ లో -1/2 అంటే x ప్లేస్ లో 4π/3 రాస్తాం కాబట్టి -1/2 ప్లస్ మాడ్యులస్ ఆఫ్ cos 4π/3
ఇక్కడ -1/2 కనుక ఇక్కడ పెడితే కనుక మాడ్యులస్ ఉంది కాబట్టి +1/2 అయింది. బైలో వచ్చేసరికి -1/2. ఇక్కడికి వచ్చేసరికి ఏమో ఉంది మైనస్ ఉంది కాబట్టి మైనస్ sin 4π/3 అంటే -√3/2. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి +√3/2. ఇక్కడిది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడిది క్యాన్సిల్ అయిపోతుంది. ఇంక ఇక్కడ ఏముంది మైనస్ ఇక్కడ ఉంది కాబట్టి +1/2. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ అంటే -√3/2 ఉంది కాబట్టి √3/2. ఫైనల్ గా 1 - √3/2. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏమన్నాడు y = x⁴x అన్నాడు. అయితే dy/dx వాల్యూ చెప్పమన్నాడు. దీనికి డైరెక్ట్ ఫార్ములా dy/dx ఈజ్ ఈక్వల్ టు y ప్లేస్ లో కనుక x⁴x రాసిన d/dx ఆఫ్ x⁴x అంటే కనుక ఫార్ములా వచ్చేసరికి x⁴x ఇంటూ 1 + log x డైరెక్ట్ గా. ఒకవేళ కనుక దీన్ని కనుక్కోవాలనుకుంటే కనుక y = x⁴x అని ఇచ్చారు. దీని పవర్ అనేది పవర్ లో ఒక ఫంక్షన్ కి పవర్ లో ఇంకో ఫంక్షన్ ఉంది. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే లాగ్ అనేది అప్లై చేయాలి. రెండు వైపులా లాగ్ అప్లై చేస్తాం. log y = log x⁴x. log a⁴m ఫార్ములా ప్రకారం ఏమవుతుందంటే ఇక్కడ m అనేది ముందుకు వెళ్ళింది కాబట్టి అదే కాన్సెప్ట్ ఇక్కడ x అనేది కనుక ముందుకు వస్తే కనుక x ఇంటూ log x. ఇప్పుడు రెండు వైపులు కనుక డిఫరెన్షియేషన్ చేస్తే log x కి ఏమైంది 1/x. ఇక్కడ x ప్లేస్ లో y ఉంది కాబట్టి 1/y రాసా. కానీ ఇది x కాదు కాబట్టి దానికి మళ్ళీ డెరివేటివ్ చేస్తే y కి డెరివేటివ్ y డాష్. ఇక్కడ uv ఫార్ములా రాస్తే ఫస్ట్ దాన్ని యాస్టీస్ గా రాసాను. సెకండ్ దానికి డెరివేటివ్ అంటే log x డెరివేటివ్ 1/x ప్లస్ ఇప్పుడు సెకండ్ దాన్ని యాస్టీస్ గా రాసాను. ఫస్ట్ దానికి డెరివేటివ్ అంటే x కు డెరివేటివ్ 1. ఇక్కడ x క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్ గా y డాష్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం మిగిలిపోతుంది 1. ఇక్కడికి వచ్చేసరికి log x. ఇక్కడ బైలో ఉన్న y కనుక ఇటువైపు వస్తే ఏమైతే ఇంటూ అవుతుంది కాబట్టి y డాష్ ఈక్వల్ టు y ఇంటూ 1 + log x. y డాష్ ఈజ్ ఈక్వల్ స్టార్టింగ్ లో y అంటే x⁴x అన్నాను, x⁴x కదా కాబట్టి y ప్లేస్ లో x⁴x రాశాను. ఫైనల్ గా y డాష్ అంటే ఏంది d/dx ఆఫ్ y అంటే ఏంది x⁴x కాబట్టి x⁴x ఇంటూ 1 + log x. కాబట్టి d/dx ఆఫ్ x⁴x అంటే ఏంది x⁴x ఇంటూ 1 + log x. కాబట్టి దీనికి డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మర్చిపోతే కనుక ఈ ఫార్మాట్ లో చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఏమన్నాడు y = tan 1 ఆఫ్ cos x / 1 + sin x అన్నాడు. అయితే dy/dx వాల్యూ ఏందో చెప్పమన్నాడు. ఇప్పుడు ఫస్ట్ cos x / 1 + sin x వాల్యూ కనుక్కుందాం. మనకి cos 2x అంటే ఫార్ములా వచ్చేసరికి cos²x - sin²x. అదే కనుక 1 + sin 2x అంటే ఫార్ములా వచ్చేసరికి cos x + sin x హోల్ స్క్వేర్. అంటే ఇక్కడ 2x వచ్చినప్పుడు ఇక్కడ x వస్తుంది. ఓకేనా, అంటే దీనిలో సగం ఇక్కడ వస్తుంది. మరి ఇక్కడ ఏమొచ్చింది ఇక్కడ cos x వచ్చింది. cos x వచ్చినప్పుడు ఏమవుతుంది cos x ఇక్కడ x లో సగం అనేది ఇక్కడ వచ్చింది. అప్పుడు ఏమైంది cos²x/2 sin²x/2. అదే విధంగా ఇక్కడ రాసాను 1 + sin 2x వచ్చినప్పుడు cos x + sin x హోల్ స్క్వేర్ వచ్చింది. మరి ఇక్కడ 1 + sin x వచ్చింది. ఇక్కడ 2x వచ్చినప్పుడు దాంట్లో సగం అనేది ఇక్కడ వస్తుంది. 2x లో సగం అంటే x కాబట్టి ఇక్కడ x వస్తుంది. మరి ఇక్కడ x ఉంది కాబట్టి x లో సగం అనేది ఇక్కడ వచ్చింది. కాబట్టి cos x/2 + sin x/2 హోల్ స్క్వేర్. ఇది ఇప్పుడు ఎలా ఉంది a² - b² లాగా ఉంది కాబట్టి a + b ఇంటూ a - b అని చెప్పి రాయొచ్చు. కాబట్టి cos x/2 + sin x/2 ఇంటూ cos x/2 - sin x/2 కింద వచ్చేసరికి cos x/2 + sin x/2 హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ కి ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్ గా ఏం మిగిలిపోతుంది cos x/2 - sin x/2 పైన మిగిలిపోతుంది. కింద వచ్చేసరికి cos x/2 + sin x/2 అనేది కింద మిగిలిపోతుంది. పైన కనుక cos x/2 కనుక కామన్ తీస్తే ఏమైంది ఇక్కడ 1 వచ్చింది. ఇక్కడ ఏముంది ఇక్కడ cos x/2 లేదు కదా, ఉంటే కామన్ తీయండి లేకపోతే బైలో రాయాలి. సైన్ గనక కింద కనుక కాస్ రాస్తే ఏమవుతుంది sin/cos అంటే tan కాబట్టి tan x/2. అదే విధంగా కింద కూడా cos x/2 కనుక కామన్ తీస్తే కనుక ఇక్కడ 1 ప్లస్ ఇక్కడ కామన్ లేదు cos x/2 లేదు కాబట్టి ఉంటే కామన్ తీయండి లేకపోతే కింద రాయాలి. కాబట్టి sin/cos అంటే tan యాంగిల్ వచ్చేసరికి x/2 ఉంది. cos x/2 క్యాన్సిల్ అయిపోయింది. ఇది ఇప్పుడు ఎలా ఉంది 1 - tan θ/1 + tan θ లాగా ఉంది. ఇప్పుడు దీనికి డైరెక్ట్ ఫార్ములా ఉంది tan π/4 - θ. మరి ఇక్కడ θ ప్లేస్ లో ఏముంది x/2 ఉంది కాబట్టి దీనికి బదులు ఏం రాయొచ్చు అంటే tan π/4 - x/2 అని చెప్పి రాయొచ్చు. ఇదంతా దేని వాల్యూ cos x/1 + sin x. cos x/1 + sin x అంటే ఏంటి tan π/4 - x/2. దీని కనుక ఇక్కడ రాసాం అనుకున్నాం y = tan 1 ఆఫ్ cos x/1 + sin x. దీని ప్లేస్ లో రాస్తే అప్పుడు tan 1 ఆఫ్
కాస్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ అంటే ఏంది టాన్ ఆఫ్ పై బై 4 మైనస్ ఎక్స్ బై 2. దీని ప్లేస్లో రాస్తాను టాన్ వర్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్ ఇంకేం మిగిలిపోతుంది పై బై 4 మైనస్ ఎక్స్ బై 2. ఇదంతా దేని వాల్యూ వై వాల్యూ. మనకు కావాల్సింది దీనికి డెరివేటివ్. వైకి డెరివేటివ్ వై డాష్ పై బై 4కి కాన్స్టెంట్ కాబట్టి 0 మైనస్ ఇక్కడ 1/2 అనేది కాన్స్టెంట్ ఎక్స్కి డెరివేటివ్ 1. ఫైనల్గా ఏమొస్తుంది -1/2. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏమన్నాడు యూ అనే ఫంక్షన్ ఇచ్చాడు. అయితే ఎక్స్ ఇంటూ దో యూ బై దో ఎక్స్ ప్లస్ వై ఇంటూ దో యూ బై దో వై ఈక్వల్ టు కేయూ అన్నాడు. అయితే ఇక్కడ కే వాల్యూ ఏందో చెప్పమన్నాడు. ఇప్పుడు ఇచ్చిన ఫంక్షన్ ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అనుకుంటున్నా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ బై ఎక్స్ మైనస్ వై. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ కేఎక్స్ కామా కేవై వాల్యూ కనుక్కోండి. అంటే ఎక్స్ ఉన్న దగ్గర కేఎక్స్ పెట్టండి, వై ఉన్న దగ్గర కేవై పెట్టండి. అప్పుడు ఏమైంది కే క్యూబ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ కే క్యూబ్ వై క్యూబ్ బైలో వచ్చి కేఎక్స్ మైనస్ కేవై. పైన కే క్యూబ్ కనుక కామన్ తీస్తే కనుక ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ బై కింద కే కనుక కామన్ తీస్తే కనుక ఎక్స్ మైనస్ వై. ఇక్కడ కేకి క్యూబ్ క్యాన్సిల్ అయిపోతే పవర్లో 2 ఉంది. అంటే కే స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ బై ఎక్స్ మైనస్ వై. అంటే దీని ప్లేస్లో ఏం రాయొచ్చు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అని చెప్పి రాయొచ్చు. మనకి ఏమొచ్చింది ఎఫ్ ఆఫ్ కేఎక్స్ కామా కేవై వాల్యూ కనుక్కుంటే సమ్ కే పవర్ ఎన్ ఇంటూ అంటే ఎన్ వాల్యూ 2 కే పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై వచ్చింది. అంటే ఈ ఫంక్షన్ అనేది హోమోజీనియస్ ఫంక్షన్. ఈ ఫార్మెట్ లో కనుక వస్తే కనుక ఫంక్షన్ అనేది హోమోజీనియస్. దీని యొక్క డిగ్రీ వచ్చి 2. ఇప్పుడు హోమోజీనియస్ ఫంక్షన్ అయితే కనుక మనకి యూలర్స్ థియరం నుంచి ఫార్ములా ఎక్స్ ఇంటూ దో యూ బై దో ఎక్స్ ప్లస్ వై ఇంటూ దో యూ బై దో వై ఈజ్ ఈక్వల్ టు ఎన్యూ. ఇక్కడ ఎన్ ప్లేస్ లో 2 ఉంది కాబట్టి రాస్తాను 2u. ఈ రెండింటిని కంపేర్ చేస్తాం. ఇప్పుడు కే ప్లేస్ లో ఏముంది ఇక్కడ కే ప్లేస్ లో 2 ఉంది కాబట్టి మన ఆన్సర్ కే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఏమన్నాడు ద మాక్సిమం పాసిబుల్ ఏరియా కెన్ బి ఎన్క్లోజ్డ్ బై అ వైర్ ఆఫ్ లెంత్ 20 సెంటీమీటర్ బై బెండింగ్ ఇట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సెక్టార్ ఈజ్. ఏమన్నా అంటే ఇప్పుడు ఒక వైర్ యొక్క లెంత్ ఏమన్నా 20 సెంటీమీటర్ ఉందన్నాడు. అయితే దాన్ని గనక సెక్టార్ ఫార్మెట్ లో గనక మనం బెండ్ చేస్తే గనక మాక్సిమం ఏరియా అనేది ఎంత వచ్చిందో చెప్పమన్నాడు. దీనికి డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే సైడ్ గనక దాని యొక్క వైర్ యొక్క లెంత్ గనక సి యూనిట్స్ కనుక అయినట్లయితే అంటే మాక్సిమం ఏరియా ఫార్ములా ఏంటంటే సి స్క్వేర్ బై 16. ఈ ఫార్ములాని వాడుతున్నాను. ఇక్కడ ఏమన్నాడు లెంత్ వచ్చేతలకి 20 అన్నాడు కాబట్టి సి వాల్యూ వచ్చేతలకి 20 సెంటీమీటర్ అన్నాడు. ఇప్పుడు మాక్సిమం ఏరియా ఫార్ములా వచ్చేతలకి సి స్క్వేర్ బై 16. దీనిలో కనుక సబ్స్టిట్యూట్ చేసాం 20 స్క్వేర్ అంటే 20 ఇంటూ 20 బైలో వచ్చేతలకి 16. 4 4 జార్ 4 5 జార్ 4 1 జార్ 4 5 జార్. ఫైనల్గా ఏమొస్తుంది 5 ఇంటూ 5 అంటే 25. ఏరియా కాబట్టి యూనిట్స్ వచ్చేతలకి స్క్వేర్ యూనిట్స్. ఇక్కడ సెంటీమీటర్లు ఇచ్చాడు కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. ఫైనల్గా ఏరియా ఈజ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్ స్క్వేర్ లేకపోతే 25 స్క్వేర్ సెంటీమీటర్. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఇక్కడ మనకి 7th క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే 2 కర్వ్స్ ఇచ్చారు. అయితే ఆ 2 కర్వ్స్ 1,1 అనే పాయింట్ దగ్గర ఆర్థోగోనల్ గా కట్ అవుతుంది అన్నాడు. అయితే ఈ కర్వ్ లో ఫస్ట్ కర్వ్ లో ఏ అని ఇచ్చారు కదా. అయితే ఈ ఏ వాల్యూ ఏందో చెప్పమన్నారు. ఇప్పుడు మనకి ఆర్థోగోనల్ గా కట్ అయింది అన్నాడు. ఆర్థోగోనల్ గా కట్ అయితే గనక మన కండిషన్ వచ్చేదానికి m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1. మరి m1 అంటే గనక ఫస్ట్ కర్వ్ యొక్క టాంజెంట్ యొక్క స్లోపు. నెక్స్ట్ m2 అంటే కనుక సెకండ్ కర్వ్ యొక్క స్లోపు. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే m1 m2 కనుక్కోవాలి. m1 m2 కనుక్కోవాలంటే ఫస్ట్ వీటికి డెరివేటివ్ చేయాలి. కాబట్టి ఏ రాసిన ఫస్ట్ వైకి డెరివేటివ్ y డాష్ x స్క్వేర్ కి 2x 7 కి 0. ఫైనల్ గా దీని నుంచి ఇప్పుడు y డాష్ ఏమవుతుంది -2x బై a. ఓకేనా. నెక్స్ట్ అదే విధంగా దీన్ని డెరివేటివ్ చేస్తే x క్యూబ్ కి 3x స్క్వేర్ వైకి వచ్చేతలకి y డాష్. దీని నుంచి ఇప్పుడు y డాష్ వచ్చేతలకి 3x స్క్వేర్. మరి m1 అంటే కనుక y డాష్ ఎట్ పాయింట్ 1,1. ఓకేనా. ఫస్ట్ కర్వ్ కాబట్టి m1 అనుకున్నా. ఇప్పుడు x ఉన్న దగ్గర దీంట్లో x ఉన్న దగ్గర 1 పెట్టండి, y ఉన్న దగ్గర 1 పెడితే కనుక అప్పుడు -2 ఇంటూ 1 బై ఏ. ఫైనల్గా ఏమొస్తుంది -2 బై ఏ వచ్చింది. అదే విధంగా దీన్ని వచ్చేతలకి m2 అనుకుంటున్నాను. దీనిలో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే y డాష్ ఎట్ 1,1 రాస్తుంది 3 ఇంటూ 1 స్క్వేర్. 3 ఇంటూ 1 స్క్వేర్ అంటే 3. మనకి ఆర్థోగోనల్ గా కట్ అవుతుంది అన్నాడు. ఆర్థోగోనల్ అంటే కండిషన్ వచ్చేదానికి m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే -2 బై ఏ ఇంటూ 3 ఈక్వల్ టు -1. ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. 2 3 జార్ అంతా 6. ఇక్కడ బైలో ఉన్న ఏ కనుక అటువైపు వెళ్తే a ఇంటూ 1 అంటే a. కాబట్టి ఫైనల్గా ఏ వాల్యూ వచ్చేదానికి 6. నెక్స్ట్ 8th క్వశ్చన్ ఏమన్నాడు f ఆఫ్ x అనే ఫంక్షన్ ఇచ్చాడు. అయితే ఆ ఫంక్షన్ కి మాక్సిమం వాల్యూ ఏందో చెప్పమన్నాడు. మనకి f ఆఫ్ x ఇచ్చారు. అయితే ఈ ఫంక్షన్ కి మాక్సిమం వాల్యూ ఏందో చెప్పమన్నారు. ఫస్ట్
దీనికి డెరివేటివ్ చేద్దాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ యూవీ ఫార్ములా అంటే ఫస్ట్ దాన్ని యాష్ రండి, సెకండ్ దానికి డెరివేటివ్ ఈ పవర్ ఎక్స్ లాగా ఉంది కాబట్టి ఈ పవర్ ఎక్స్, కానీ ఇది ఎక్స్ కాదు కాబట్టి దానికి మళ్ళీ డెరివేటివ్ చేస్తే -2 కాన్స్టెంట్, ఎక్స్కి వచ్చేదానికి 1 ప్లస్ ఇప్పుడు సెకండ్ దాన్ని యాస్టీస్గా రాయండి, ఫస్ట్ దానికి డెరివేటివ్ ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x. ఇప్పుడు ఈ రెండిట్లో ఏం కామన్గా ఉంది, 2 ఉంది కామన్గా, ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది, ఈ పవర్ -2x ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది, కామన్ తీస్తే 2 ఇంటూ ఈ పవర్ -2x, కామన్ తీస్తే ఇక్కడికి వచ్చేతలకి -x² మిగిలిపోతుంది, ఇక్కడికి వచ్చేతలకి x మిగిలిపోతుంది. ఇప్పుడు మనకి ఫర్ మ్యాక్సిమా ఆర్ మినిమా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0, ఫర్ మ్యాక్సిమా ఆర్ మినిమా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0. మ్యాక్సిమం మినిమం ఏ పాయింట్ దగ్గర వచ్చిందో మనకు తెలియాలంటే కనుక ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ని 0కి ఈక్వల్ చేయాలి. 0కి ఈక్వల్ చేస్తే అప్పుడు 2 ఇంటూ ఈ పవర్ -2x ఇంటూ -x² ప్లస్ x ఈక్వల్ టు 0. ఈ టర్మ్ కనుక అటువైపు వెళ్తే 0 అయిపోయింది. ఫైనల్ ఇంకేం మిగిలిపోతుంది, ఇది మిగిలిపోయింది. ఈ రెండింటిలోంచి కనుక x కనుక కామన్ తీస్తే కనుక -x ప్లస్ 1 ఈక్వల్ టు 0. దీని నుంచి ఇప్పుడు x ఈక్వల్ టు 0, దీన్ని కనుక 0కి ఈక్వల్ చేస్తే కనుక x ఈక్వల్ టు 1 వచ్చింది. ఇక్కడ మనకి ఏమన్నాడు కండిషన్, x గ్రేటర్ దాన్ 0 అన్నాడు. x ఈక్వల్ టు 0 అనేది మనకి సెట్ అవ్వదు కాబట్టి x ఈక్వల్ టు 1 అనేది ఇది ఒకటే సెట్ అయిపోతుంది. కాబట్టి ఇంకా ఈ పాయింట్ దగ్గర మనకి మాక్సిమం అయినా మినిమం అయినా వచ్చింది కాబట్టి మనకి మాక్సిమం వాల్యూ కావాలి కాబట్టి ఈ పాయింట్ దగ్గర వచ్చింది. ఈ x ఈక్వల్ టు 1 అనేది ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయండి, అంటే x ఉన్న దగ్గరల్లా 1 పెట్టండి. x ఉన్న దగ్గర 1 పెడితే మనకి మాక్సిమం వాల్యూ వచ్చేసింది. మాక్సిమం వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1 అంటే x ప్లేస్ లో 1 పెడతాను, 1² ఇంటూ ఈ పవర్ -2 ఇంటూ 1, 1² అంటే 1, 1 ఇంటూ ఈ వాల్యూ అంటే ఈ పవర్ -2, కాబట్టి మాక్సిమం వాల్యూ వచ్చేతలకి ఈ పవర్ -2. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఎక్స్ వై ఇచ్చారు. ఈ ఎక్స్ వై అనేది థీటాల్లో ఉన్నాయి, అయితే dy/dx కనుక్కోమన్నాడు. ఎక్కడ థీటా ఈక్వల్ టు π/4 దగ్గర, ఇక్కడ మనకి dy/dx కనుక్కోవాలి కాబట్టి dy/dx రాశాను. ఇది ఇప్పుడు ఈ ఫంక్షన్స్ అనేవి థీటాల్లో ఉన్నాయి కాబట్టి బై డి థీటా రాశాను, దీనికి కింద డి థీటా రాశాను, దీనికి కూడా కింద డి థీటా రాశాను. ఇప్పుడు దీని అర్థమైంది dy/d θ అంటే వైని విత్ రెస్పెక్ట్ టు థీటాతో డెరివేటివ్ చేయాలి, అంటే దీన్ని విత్ రెస్పెక్ట్ టు థీటాతో డెరివేటివ్ చేయాలి. అంటే ఇక్కడ వచ్చేదానికి ఏ అనేది కాన్స్టెంట్, సైన్ థీటాకి డెరివేటివ్ కాస్ థీటా మైనస్ ఇక్కడ యూవీ ఫార్ములా రాస్తే ఫస్ట్ దాన్ని యాస్టీస్గా రాశాను, సెకండ్ దానికి డెరివేటివ్ అంటే కాస్ థీటాకి డెరివేటివ్ మైనస్ సైన్ థీటా మధ్యలో ప్లస్ పెట్టుకొని ఇప్పుడు సెకండ్ దాన్ని యాస్టీస్గా రాయాలి, ఫస్ట్ దానికి డెరివేటివ్ అంటే థీటాకి డెరివేటివ్ 1 అయిపోయింది. బైలో వచ్చేతలకి dx/dθ అంటే ఎక్స్ను విత్ రెస్పెక్ట్ టు థీటాతో డెరివేటివ్ చేయాలి. ఇక్కడ ఏ అనేది కాన్స్టెంట్, కాస్ థీటాకి డెరివేటివ్ మైనస్ సైన్ థీటా ప్లస్ ఇక్కడ యూవీ ఫార్ములా అంటే ఫస్ట్ దాన్ని యాస్టీస్గా రాసిన, సెకండ్ దానికి డెరివేటివ్ సైన్ థీటాకి డెరివేటివ్ కాస్ థీటా ప్లస్ ఇప్పుడు సెకండ్ దాన్ని యాస్టీస్గా రండి. సెకండ్ ఏముంది, సైన్ థీటా ఉంది కాబట్టి సైన్ థీటా, ఫస్ట్ దానికి డెరివేటివ్ థీటాకి వచ్చేదానికి 1, ఇక్కడ ప్లస్ సైన్ థీటా మైనస్ సైన్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది. ఈ మైనస్ కనుక లోపలికి వస్తే కనుక ఇక్కడ ఏమైంది, ఈ ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ కాబట్టి మైనస్ కాస్ థీటా అయిపోతుంది. మైనస్ కాస్ థీటాకి ప్లస్ కాస్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది, ఏ క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా పైన ఏం మిగిలిపోతుంది, మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ కాబట్టి థీటా ఇంటూ సైన్ థీటా, బైలో వచ్చేతలకి థీటా ఇంటూ కాస్ థీటా, థీటా క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా dy/dx ఏమొచ్చింది, tan థీటా అని వచ్చింది. కానీ మనల్ని కనుక్కోమంది ఏంది, dy/dx కనుక్కోమన్నాడు. ఎక్కడ థీటా ఈక్వల్ టు π/4 అంటే ఇక్కడ థీటా ప్లేస్ లో π/4 రాయాలి, tan π/4 వాల్యూ వచ్చేతలకి 1 కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేతలకి 1. నెక్స్ట్ 10th క్వశ్చన్ ఏమన్నాడు, z ఈక్వల్ టు అనే e⁴ax + by ఇంటూ f ఆఫ్ ax - by అన్నాడు. అయితే a ఇంటూ ∂z/∂y ప్లస్ b ఇంటూ ∂z/∂x వాల్యూ ఏందో చెప్పమన్నాడు. ఫస్ట్ ఇప్పుడు నేను ∂z/∂y వాల్యూ కనుక్కుంటున్నా. ∂z/∂y అంటే ఇప్పుడు z ని విత్ రెస్పెక్ట్ y తో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ y తో చేస్తున్నప్పుడు x అనేది కాన్స్టెంట్, ఇక్కడ యూవీ ఫార్ములా లాగా ఉంది. అంటే ఫస్ట్ దాన్ని యాస్టీస్ గా రాయాలి, సెకండ్ దానికి డెరివేటివ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, కానీ ఇది y కాదు కాబట్టి దానికి మళ్ళీ డెరివేటివ్ చేస్తే ax కి 0 మైనస్ b అనేది కాన్స్టెంట్, yకి వచ్చేతలకి 1 విత్ రెస్పెక్ట్ y తో చేస్తున్నాం కాబట్టి ax కి 0 అయిపోతుంది. ఇప్పుడు మధ్యలో ప్లస్ పెట్టాను, సెకండ్ దాన్ని యాస్టీస్ రాయాలి అంటే ఈ ఎఫ్ ఆఫ్ ax - by యాస్టీస్ రాసాను, దీనికి డెరివేటివ్ ఇది ఇప్పుడు e⁴x లాగుంది కాబట్టి e⁴x అంటే అక్కడ ఏదైతుందో అదే రాసాను, కానీ ఇది y కాదు కాబట్టి దీనికి మళ్ళీ డెరివేటివ్ ఏమైంది, ax అంటే కాన్స్టెంట్ కాబట్టి విత్ రెస్పెక్ట్ y తో చేస్తున్నప్పుడు 0 అయిపోతుంది, b అనేది కాన్స్టెంట్, yకి వచ్చేతలకి 1. ఫైనల్ గా ఇప్పుడు ఈ రెండిట్లో ఏం కామన్ ఉంది, b కామన్ ఉంది,
ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది బి. ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ బీవై అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కామన్ తీస్తే కనుక బి ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ బీవై అని కనుక కామన్ తీస్తే ఇక్కడ మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏఎక్స్ మైనస్ బీవై అనేది మిగిలిపోతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ మైనస్ బీవై అనేది మిగిలిపోతుంది. మిగిలిపోయిన బ్రాకెట్లో రాసా. నెక్స్ట్ ఇప్పుడు ఇదంతా దేని వాల్యూ దో జెడ్ బై దో వై. దీనికి ముందర ఏ ఉంది కదా, కాబట్టి ఏతో మల్టిప్లై చేస్తే ఇక్కడ కూడా ఏ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు దో జెడ్ బై దో ఎక్స్ వాల్యూ కనుక్కుంటున్నా. దో జెడ్ బై దో ఎక్స్ అంటే జెడ్ ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో పార్షియల్ డెరివేటివ్ చేయాలి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో పార్షియల్ డెరివేటివ్ చేస్తే కనుక ఇది ఇప్పుడు యూవీ ఫార్ములా లాగా ఉంది కాబట్టి ఫస్ట్ దాన్ని యాస్టీస్ గా రాయాలి. అంటే ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ బీవై రాశాను. సెకండ్ దానికి డెరివేటివ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏఎక్స్ మైనస్ బీవై, ఎఫ్ డాష్ ఆఫ్ ఏఎక్స్ మైనస్ బీవై. కానీ ఇది ఎక్స్ కాదు కాబట్టి దానికి మళ్ళీ డెరివేటివ్ చేస్తే ఏ అనేది కాన్స్టెంట్, ఎక్స్ కి 1. ఇక్కడ ఎక్స్ అనేదే లేదు అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తో పార్షియల్ డెరివేటివ్ చేస్తున్నాం కాబట్టి వై కాన్స్టెంట్ కాబట్టి 0 ప్లస్ ఇప్పుడు సెకండ్ దాన్ని యాస్టీస్ రాయాలి. అంటే ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ మైనస్ బీవై ఫస్ట్ దానికి డెరివేటివ్ చేయాలి. ఇప్పుడు ఈ పవర్ ఎక్స్ లాగా ఉంది కాబట్టి ఈ పవర్ ఎక్సే రాసాము. కానీ ఇది ఎక్స్ కాదు కాబట్టి దానికి మళ్ళీ డెరివేటివ్ చేస్తే ఏ అనేది కాన్స్టెంట్, ఎక్స్ కి 1 బీవైకి 0. ఫైనల్ గా ఇప్పుడు ఈ రెండిట్లో ఏం కానుకుంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది. ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ బీవై అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కామన్ తీస్తే కనుక ఏ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ బీవై కామన్ తీస్తే కనుక ఇక్కడ ఏమన్నా ఎఫ్ డాష్ ఆఫ్ ఏఎక్స్ మైనస్ బీవై అనేది మిగిలిపోతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ మైనస్ బీవై అనేది మిగిలిపోతుంది. ఆ మిగిలిపోయిన బ్రాకెట్ లో రాశాను. ఇప్పుడు ఇదంతా దేని వాల్యూ దో జెడ్ బై దో ఎక్స్. దీనికి ముందర బి ఉంది కాబట్టి బితో మల్టిప్లై చేస్తాను, ఇక్కడ బి వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి. మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే అప్పుడు ఏమైంది ఏ ఇంటూ దో జెడ్ బై దో ఎక్స్, ఏ ఇంటూ దో జెడ్ బై దో ఎక్స్ ప్లస్ బి ఇంటూ ఏ ఇంటూ దో జెడ్ బై దో వై ప్లస్ బి ఇంటూ దో జెడ్ బై దో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిని యాడ్ చేసాం అనుకున్నా. ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ కూడా ఇది ఉంది. కామన్ తీసామనుకున్నా ఏబి ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ బీవై అని కనుక కామన్ తీస్తే ఇక్కడ బ్రాకెట్లో ఏమైనా ఇవి ఉన్నాయి, ఇక్కడ బ్రాకెట్లో ఇవి ఉన్నాయి. ఈ ఇప్పుడు బ్రాకెట్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఇక్కడ ఏమన్నా ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఏఎక్స్ మైనస్ బీవై ఉంది, ఇక్కడ ఏమన్నా మైనస్ ఉంది. రెండు క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఇంకేముంది, ఇక్కడ ఒక ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ మైనస్ బీవై ఉంది, ఇక్కడ రెండోది ఉంది. కాబట్టి రెండు ఉన్నాయి కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ మైనస్ బీవై. దీన్ని ఇప్పుడు ఏమని రాయొచ్చు, 2 ఉంది, ఏబి ఉంది కాబట్టి 2ab ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ బీవై ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏఎక్స్ మైనస్ బీవై అంటే ఏంటిది, మన క్వశ్చన్ లో ఇచ్చిన జెడ్ఏగా కాబట్టి జెడ్ అని చెప్పి రాయొచ్చు. ఫైనల్ గా మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 2ab ఇంటూ జెడ్. Thank you for watching my video. Please like, share and subscribe.